జూలీ వెనక్కి తిరిగి చూస్తుంది. ఒక కుక్క ఎండిపోయిన బావిపైన నిలబడి గట్టిగా మొరుగుతూ ఉండడం. జూలీ భయపడి ఇలా అడుగుతుంది ఏమైందని. కుక్క ఇలా చెప్తుంది, ఈ ఎండిపోయిన బావి కింద నీళ్లు ఉన్నాయని. జూలీ తొందరగా తనమ్మ దగ్గరకు వెళ్లి ఇలా చెప్తుంది, అమ్మా దీని లోపల నీళ్లున్నాయని. పాప మాటలని విన్న వెంటనే ఒక ఆంటీ ఇలా చెప్తుంది, ఈ బావి గత 3 సంవత్సరాలుగా ఎండిపోయి ఉంది. దీని లోపల నీళ్లుండే అవకాశమే లేదు. జూలీ తన అమ్మతో ఇలా చెప్తుంది, అమ్మా నేను అబద్ధం చెప్పడం లేదు, ఒక్కసారి బావిని తీసి చూడండి అని చెప్తుంది. అమ్మ తన కూతురు మాటలు విని నమ్ముతుంది. ఇంకా బావి పైన ఉన్న రాళ్లు ఇంకా మూతని తీసేసి ఒక బకెట్ ని తీసుకొని బావిలో వేస్తుంది. ఇది చూసి ఆ ఆంటీ ఇలా వెటకారంగా మాట్లాడుతుంది, నువ్వు కలల్ని కనడం ఇంకా ఆపై, దీంట్లో నీళ్లు ఉండే అవకాశమే లేదు. ఒకవేళ దాంట్లో నీళ్లు ఉన్నా కూడా నేను ఆ చెత్త నీళ్ళని అస్సలు తాగను అని చెప్తుంది. ఈమె ఎవ్వరి మాటలని పట్టించుకోకుండా తన ప్రయత్నం ఈమె చేస్తుంది. బకెట్ పైకి వచ్చిన వెంటనే దాంట్లో స్వచ్ఛమైన నీళ్లు ఉంటాయి. ఈ దృశ్యాన్ని చూసి అక్కడున్న వారందరూ షాక్ అయిపోతారు. ఎవ్వరికి ఇది నమ్మశక్యం కావడం లేదు. ఒక ఎండిపోయిన బావిలో ఎలా నీళ్లొచ్చాయని. అమ్మ సంతోషంగా తన కూతుర్ని పట్టుకుని ఒక పప్పి పెడుతుంది. సడన్ గా అప్పుడే ఆ ఆంటీ బకెట్ తీసుకొని బావిలో ఉన్న నీళ్ళని తీసుకోవడానికి వస్తుంది. జూలీ వాళ్ళమ్మ ఇలా చెప్తుంది, దీనిలో ఉన్న నీళ్ళని తాగడానికి నీకు హక్కు లేదు. ఈమె ఇలా చెప్తుంది, ఈ బావి మనందరిది, మనందరికి హక్కు ఉంది నీళ్ళని తాగడానికి అని చెప్పి జూలీని పక్కకు నెట్టేస్తుంది. అమ్మ ఇది చూసి ఆమె చెంపపైన ఒకటి పీకుతుంది. ఇంకా ఇలా వార్నింగ్ ఇస్తుంది, ఇంకొకసారి నా కూతురు జోలికి వస్తే నీ తాట తీస్తా అని. కోపంగా ఈ ఆంటీ తన భర్తని పిలుస్తుంది. ఇంకా తన భర్తతో ఇలా చెప్తుంది, వీళ్ళు నన్ను కొడుతున్నారని. భర్త తొందరగా జూలీ వాళ్ళమ్మని పక్కకు దొబ్బేసి బావిలో ఉన్న నీళ్ళని తీసుకోవడానికి ముందుకు వెళ్తాడు. భర్త ఇది చూసి షాక్ అయిపోతాడు. ఇతను ఎంత ప్రయత్నిస్తూ ఉన్నా కూడా బావిలో ఉన్న నీళ్లు బకెట్ లో రావడం లేదు. అక్కడున్న వారందరూ ఇది చూసి షాక్ అయిపోతారు. జూలీ వాళ్ళమ్మతో ఇలా చెప్తుంది, ఈ బావిలో నుంచి కేవలం వాళ్ళు మాత్రమే నీళ్ళని తీసుకోగలరు. ఎవరి మనసు అయితే స్వచ్ఛంగా ఉంటుందో